శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ధ్యాన యోగము అంటారు. అది ప్రారంభించాము. మొదటి శ్లోకము చూసాము, రెండవ శ్లోకం కూడా చూడడం జరిగింది. అయితే మొదటి శ్లోకములో గృహస్థ కర్మయోగిని మెచ్చుకున్నాక ఏంటి, ఒక గృహస్థుగా కర్మయోగిగా ఎవరైతే ఉంటారో వారిని బాగా పొగిడారు భగవాన్ శ్రీకృష్ణ. కానీ ఎందుకు తాను గృహస్థుకు అసలు సన్యాసి అనాల్సి వచ్చిందో చెప్పాలి కదా. ఎందుకు గృహస్థుని సన్యాసి అనకూడదు అంటే, సన్యాసి అంటారు ఎంత పాపము అని బయట అంటారు. ఎవరికైనా గృహస్థుకి మీరు సన్యాసి అంటే ఊరుకోండి సార్ అలా అనకండి, పాపం నేను సన్యాసిని ఏంటి అని భయపడతారు చాలామంది. నేనైతే అన్నాను, మరి శ్రీకృష్ణ అన్నారు మీరు సన్యాసి అని. ఎలా అంటే, గృహస్థును సన్యాసి అనలేము, మామూలుగా సాధారణ పరిస్థితులు అనలేము. కానీ ఎందుకు అనలేము, ఆయన దేన్ని త్యజించడు. అసలు సన్యాసం అంటే అర్థం ఏంటి, త్యాగి అని అర్థం. సన్యాసి అంటే త్యాగి. మరి గృహస్థులు దేన్ని త్యజించారు, ఏమి త్యజించలే. ఇల్లులు, వాకిళ్ళు, బంగళాలు, ఫ్లాట్లు, వెంచర్లు, ఆస్తిపాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎన్నెన్నో మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, నువ్వు సన్యాసి అంటావు. మరి దీని మతలబు ఏంటి అంటే, ఇంతకీ గృహస్థు దేన్ని త్యజించారు అది ప్రశ్న మీ అందరికి కలిగింది కదా. అందుకే ఇప్పుడు గృహస్థు కర్మయోగిని సన్యాసి, నిజమైన సన్యాసి నువ్వు అన్నారు కృష్ణ పరమాత్మ. ఇంతకీ ఆ గృహస్థ కర్మయోగి దేన్ని త్యజించారు చూడాలి మనం. అంటే గృహస్థు అనేవారు ఇల్లు, వాకిలి, ప్లాట్లు, బంగళాలు, భూములు, తర్వాత భార్య, పుత్రులు, బంధు మిత్రులు అన్నీ ఉన్నాయి కదా. కానీ ఆయన టెన్షన్స్ అంటే బెంగ, ఆందోళనలు ఏవైతే తన మనస్సులో ఉన్నాయో వాటిని త్యజించాడు పూర్తిగా. వాటిని త్యజించారు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, గృహస్థులు. గృహస్థ కర్మయోగి అంటే ఏంటంటే, వాళ్ళకి మనస్సులో అనేక టెన్షన్స్, బెంగ, భవిష్యత్తు గురించి బెంగ, భయం, వీటిని విడిచిపెట్టారు. ఎలా ఏమో, ఈ పిల్లలు బాగా చదువుతారో లేదో, ఆ స్కూల్లో సీట్ వస్తుందో లేదు, ఆ కాలేజీలో సీట్ వస్తుందో లేదు, బాగా ర్యాంకులు వస్తాయో లేదు, ఉద్యోగం వస్తుందో లేదు, ఉద్యోగం వచ్చినప్పటికీ మనం అనుకున్న పిల్లలకి వీరు పెళ్లి చేసుకుంటారో లేదు, ఇవన్నీ టెన్షన్స్, బెంగ బెంగ. వాళ్ళు బాగా సెటిల్ అవుతారో లేదు, అసలే తెలుగు తక్కువ వల్ల ఉన్నారు, ఈ ఊరికే మానసిక టెన్షన్స్. నేను చనిపోయిన తర్వాత నా శ్రాద్ధ కర్మలు బాగా చేస్తారో లేదు, చూశారు. ఇవన్నీ ఊరికే మానసిక భవిష్యత్తును చూసి బెంగ, భయాలు. ఈ మానసిక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో
దీనినే సంసారం అంటారు. ఈ మానసిక సంకల్పాలని త్యజించారు ఎవరు? గృహస్థ కర్మయోగులు. ఎలా? వారి ప్రతి ఒక్కటి నేను కర్తగా ఏమీ చేయడం లేదు, అన్నీ కూడా ఈశ్వరునికి పూజ భావంతో చేయడం వలన తన వానర్షిప్ మరలేదు, భారం మరలేదు, అంత ఈశ్వరుని మీద భారం పెట్టారు. ఆయన మీద ఎందుకు? ఆయన ఎంత బరువైన మొయ్యగల సమర్థుడు అనమాట ఈశ్వర. కాబట్టి అందువలన వీళ్ళనేమంటారు? సంకల్ప సన్యాసి. గృహస్థ కర్మయోగిని ఏమంటారు? సంకల్ప సన్యాసి అంటారు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. ఏదైతే సన్యాసి అంటున్నారో అతనే, వాళ్ళే, ఆమె యోగులు అనబడును. తెలుసుకో. విద్ధి అంటే తెలుసుకో. ఓ పాండుపుత్ర తెలుసుకో. ఎందుకు? వాళ్ళు సన్యాస ఆశ్రమం స్వీకరించకపోయినప్పటికీ, అంటే డైరెక్ట్గా కాషాయ వస్త్రాలు ధరించకపోయినప్పటికీ, కర్మయోగం అయితే ఏదైతే అత్యంత చిత్తశుద్ధితో పాటిస్తున్నారో వారు సన్యాసి పొందే ఆ ప్రయోజన లాభం కూడా పొందుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మనందరము కూడా చక్కగా ప్లాను ప్రణాళిక వేసుకోవాలి మనం ఏమి చెయ్యాలనేది. కానీ దాని మీద ఆందోళన వద్దు, విడిచిపెట్టండి అంటున్నారు. చాలామంది అంటారు, స్వామీజీ అన్ని కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనం ఇంకేమి అసలు మన ఊరికి చేయడమే తప్ప మనకేం పెట్టుకోవద్దా? ప్లాన్ వద్దా? తప్పు. మీకు ప్రతి ప్లాన్ ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడికైనా కాశీ వెళ్ళాలి, 3 నెలల క్రితమే మనము టికెట్స్ అన్నీ సరిగ్గా సెర్చ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు, అది డెలిబరేట్గా మనం చేస్తున్నాం ప్లాన్. కానీ ఈ టెన్షన్స్, స్ట్రెస్, కన్ఫ్యూజన్, భయం, ఆందోళన, బెంగ, కలత, ఇవన్నీ అనవసరమైనటువంటి మానసిక సంకల్పాలు. వాటిని విడిచిపెట్టాలి. అప్పుడేమవుతున్నారు? ఆయనే నిజమైన యోగులు, వాళ్ళే నిజమైన యోగులు. అంతేకాని నహి అసన్యస్త సంకల్ప. అటువంటి మానసిక సంకల్పాలు ఎవరైతే త్యాగం చెయ్యరో యోగులు నా భవతి, అంటే నా యోగి నా భవతి, వాళ్ళు ఎట్టి పరిస్థితులు యోగులు కాలేరు. మనకి బయట ఎలాగుంది? సన్యాసులు అంటే మామూలుగా సాంప్రదాయబద్ధంగా కాషాయ వస్త్రాలు ధరించుకొని దండ కమండలాలు పట్టుకునే వాళ్ళని సన్యాసులుగా గుర్తిస్తారు. మరి యోగులు అంటే ఎవరు? అన్ని కర్మలు క్రియలన్నీ బంద్ చేసి అలాగా ఒక దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఇలాగ చేతులు పద్మాసనంలో వేసుకొని భైరవి ముద్రలో కూర్చొని ఉంటే వాళ్ళు యోగులు అనుకుంటాం. కానీ అలాగ ధ్యాన స్థితిలో కూర్చున్నంత మాత్రాన అన్ని విడిచిపెట్టి యోగులు కాలేరు. కాషాయ వస్త్రాలు ధరించి దండ కమండలాలు పట్టుకొని తిరుగుతున్న వారు, జటలు వేసుకున్న వాళ్ళు కూడాను సన్యాసులు కాకపోవచ్చును. మరి నిజమైన సన్యాసి ఎవరు? సంకల్పాలన్నీ త్యాగం చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా? అయితే ఇంతకీ ఈ సంకల్ప సన్యాసం చేశారు కదా, మనకు డౌట్ వస్తుంది. ఇంతకీ ఈ సంకల్ప సన్యాసం అనే కర్మయోగము ఎంతవరకు చెయ్యాలి? మీకు డౌట్ వచ్చిందా లేదా? దీనికి ఏమైనా టైం లేదా? ఎంతవరకు చెయ్యాలి? దీని యొక్క లక్ష్యం ఏమిటి అని మనకు డౌట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు, స్వామీజీ జీవితాంతం కర్మయోగమేనా? అసలు కర్మయోగం కంటే ఇంకేమైనా గొప్పది ఉందా అని మనకు ప్రశ్న. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఆరు వృక్షోర్మునేర్యోగం, ఆరు వృక్షోర్మునేర్యోగం, ఆరు వృక్షోర్మునేర్యోగం, కర్మ కారణముచ్యతే, కర్మ కారణముచ్యతే, కర్మ
కర్మకారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శమః కారణముచ్యతే. శమః కారణముచ్యతే. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఉత్తమం. అయితే ఇప్పుడు మన మదిలో ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, కర్మయోగం ఎప్పటి వరకు మనం చేయాల్సి ఉంటుంది? కర్మయోగమే మన యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యమా, లేక ఇది దేనికైనా సరే ఒక మార్గాన్ని, ఒక మధ్య మార్గంగా ఉపయోగపడుతుందా అని మనకి ప్రశ్న. అయితే మీరు ఒకటి గమనించండి, ఈ ప్రశ్నకి సమాధానం భగవాన్ శ్రీకృష్ణ ఆల్రెడీ చెప్పడం జరిగింది 2వ అధ్యాయం నుండి. 3వ అధ్యాయంలో అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటి? కర్మయోగం అనేది మన మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం కాదు కాదు కాదు. మరి కర్మయోగం ఏంటి? కర్మయోగం అనేది మీకు ఆత్మజ్ఞానం మీరు అనుభూతి చెందడానికి ఒక సహాయాన్ని అందిస్తుంది. ఎలా? జ్ఞానం పొందడానికి, అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తిని మీకు ఇస్తుంది. అంటే ఒలింపిక్స్ గేమ్స్ మన పిల్లలు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా గేమ్స్లో పాల్గొనలేరు. దానికి 5 సంవత్సరాల నుండి ప్రాక్టీస్, సాధన చెయ్యాలి. ఆ సాధన కర్మయోగం. ఆ ఒలింపిక్ గేమ్స్లో పాల్గొంటే అక్కడ పోటీలు పడతారు చూడండి, దాన్ని జ్ఞానయోగంగా తీసుకోండి కావాలంటే. ఉదాహరణకి అంటే ఏమిటి? మీరు జ్ఞాన యోగ్యత ప్రాప్తి ఎప్పుడు వస్తుంది? మనస్సు అంతఃకరణం పవిత్రంగా అవుతుంది. ఎలా? కర్మయోగం నిష్ఠతో. కర్మయోగం బాగా చేశారు మీరు, అందువలన గృహస్థుగా ఉండడం ఎంత గొప్పో కర్మయోగిగా ఉండడము ఇంకా గొప్పది. అందువలన ఎవరైతే కర్మయోగం చేస్తారో వారు నిజానికి నిజమైన సన్యాసి అన్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సన్యాసులు కూడా కపటి సన్యాసులు ఉండవచ్చును అని తెలిసిపోతుంది కదా. నువ్వు నిజమైన సన్యాసి అండి అంటే అర్థం ఏంటి? అంటే డూప్లికేట్ సన్యాసులు ఉన్నారనేమో. మరి కృష్ణ పరమాత్మకు అప్పటి నుంచి తెలిసిదంతా. రావణాసురుడే కదా మొత్తం డూప్లికేట్ సన్యాసుల పరంపర సాధన పెట్టారు. కాబట్టి విషయం ఏమిటంటే, నిజమైన సన్యాసిగా ఉండాలంటే హృదయ పవిత్రత కావాలి. అది కర్మయోగము ద్వారా వస్తుంది. ఇక్కడ కర్మయోగం అంటే భగవాన్ శ్రీకృష్ణ ఒకటి కాదు, దాంట్లో పంచమహాయజ్ఞాలు, ఉపాసన, జపము, పారాయణము, తీర్థయాత్రలు అన్నీ కలిపి కర్మయోగం అని చెప్పారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి ఈ కర్మయోగం వలన లాభం ఏంటి? అంతఃకరణ శుద్ధి. కానీ దానికి ఒక పరిమితి, లిమిటేషన్ ఉంది. ఏంటి? మీకు పూర్తిగా మోక్షకి కారణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేదు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మీకు ఆ యొక్క యోగ్యత ఇస్తుంది కర్మయోగం. జయహో కర్మయోగం అనాలి మీరు. అందుకే ఎందుకు? అది ఉంటేనే కదా నెక్స్ట్ మనము వెళ్ళేది. డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అలాగా
అయితే ఈ కర్మయోగం పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు ఎవరు. మ్యాక్సిమం పీపుల్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. గురువులు కూడా అలాగే, వాళ్ళు చెప్పరు, కన్ఫ్యూజన్ చేయడానికి మనం చూస్తారు. ఎందుకు ఈ మధ్య కాలంలో, క్షమించాలి, డాక్టర్లు కానీ ఎవరైనా సరే మీరు ఉంటే, లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఉన్నారనుకోండి, మీరు మమ్మల్ని ఏం తప్పు పట్టొద్దు. కొంతమంది ఒక్కసారి వాళ్ళని మనం పరిచయం చేసుకున్నామంటే జీవితాంతం వాళ్ళ చుట్టూ మనం తిరిగినట్టు చేసుకుంటారు. వాళ్ళు విడిచిపెట్టరు, ఏదో ఒకటి సెట్ చేస్తారు మనకు అలాగా. అంటే వాళ్ళు పర్మనెంట్ క్లయింట్లుగా మార్చేస్తారు మనల్ని. ఒక్కసారి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇక ఆయన ఎక్కడో డయాగ్నోస్టిక్ సెంటర్కి లింక్అప్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఒక మెడికల్ షాప్కి. వీళ్ళంతా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక చతుష్టయంలో ఉంటారు టీము. అందువలన ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటి కన్ఫ్యూజన్స్ అంటే, కర్మయోగమే అంతిమ లక్ష్యం, నేను సత్యంగా ధర్మంగా ఉంటున్నాను, నాకు ఇంక జ్ఞానం ఏంటి, అసలు జ్ఞానంతో పని ఏంటండి, నేను ధర్మబద్ధంగా జీవిస్తున్నాను, నా జీవితం అంతా ధర్మం, పుణ్యం సంపాదించుకున్నాను, నేను ధర్మాత్మని అంటారు. అయితే మీరు అలాగా కర్మయోగం చేస్తూ 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 ఏదో ఒక రోజు ఠాక్కన నాకు మోక్షం వస్తుంది, జ్ఞానోదయం అయిపోతుంది, నాకు మూడవ నేత్ర తెలుసుకుంటుంది. ఎందుకు? నేను ఉపాసన చేసి భక్తి కర్మయోగం చేస్తున్నాను కాబట్టి అని అంటారు. కృష్ణ పరమాత్మ ఏంటున్నారంటే దీన్ని కూడా ఒక అజ్ఞానమే అంటున్నారు. ఎందుకు? వీళ్ళది మరీ విపరీత ధోరణి. అంటే కర్మయోగమే అంతిమ లక్ష్యం, ఇంకేమి లేవు అంటారు. పోనీ ఎలాంటప్పుడు ఉన్నది అనుకోండి, ఇంకొకరు ఏమంటారు, కర్మయోగం అసలు చెయ్యొద్దండి, కర్మయోగం ఎందుకు, ఈ కర్మయోగం చేసిన వాళ్ళు చాలా తక్కువ వాళ్ళండి, జ్ఞానం గొప్ప అని జ్ఞానమని శుష్క వేదాంతం ఉంటుంది అంటారు. అంటే వాళ్ళు ఎటువంటి ఒక భక్తి భావన కానీ ప్రేమ శాంతి ఉండవు. ఎప్పుడు నేను తర్కము లాజిక్ జ్ఞానం అనేసి కొంతమంది ఉంటారు ఒక టీము. అందువలన కర్మయోగం అవసరం లేదు, జ్ఞానమే గొప్ప అనుకునే వాళ్ళు ఒక రకమైనటువంటి అజ్ఞానులు. కర్మయోగమే అల్టిమేట్, అసలు జ్ఞానంతో పని లేదు నా మోక్షానికి అనుకునే వాళ్ళు ఇంకొక అజ్ఞానం టీం అనమాట. ఈ రెండు టీములు ఉంటాయి సమాజంలో, ఈ రెండు ధోరణులు ఉంటాయి మనకి. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారు, మరి ఆయన తీసుకోవాలి కదా మనం వీళ్ళు రెండు మాటకి పక్కన పెడితే. ఆయన ఏమంటున్నారంటే కర్మయోగం పాటించడము దాన్ని వదలడము మనకి తెలియాలి. ఎలా? కాలేజీలో మన పిల్లల్ని చేరుస్తాం, చేర్చాక వాళ్ళు ఏం చేయాలి, బాగా చదివి కాలేజీ నుండి బయటికి రావాలి. ఒకవేళ కాలేజీలో ఉంటూ మా ప్రొఫెసర్లు బాగున్నారు, మా యూనివర్సిటీ బాగుంది, ఐ లవ్ మై కాలేజ్, ఐ లవ్ మై ప్రొఫెసర్స్ అనేసి ఎప్పటికీ మీరు విడిచిపెట్టట్లేదు అనుకోండి కాలేజీ, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి తరిమేస్తారు, బాబు ఎల్లవయ్యా సాలికన అయిపోయింది నీ టైం అని. ఎందుకు? నువ్వు జీవితాంతం కాలేజీలో ఉండడానికి వీలు లేదు, అక్కడి నుంచి బయటికి రావాలి. తల్లి గర్భంలో బిడ్డ ఉండి అమ్మ ఎంత కంఫర్ట్గా ఉన్నదో, నాకు ఇంక హ్యాపీ, ఐ విల్ బి స్టే కంప్లీట్ పర్మనెంట్ హీరో ఓన్లీ అన్నదనుకో బిడ్డ, అసలు న్యాచురల్ ఈ ప్రకృతి ఒప్పుకోదు. టైం వచ్చినప్పుడు బయట నెట్టేయడమే, పో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అదే విధంగా ఈ ప్రకృతి అంతా ఒక నియమంతో నడుస్తున్నది. అందువలన కర్మయోగం మీరు పాటించాలి, దాని నుంచి ఉత్తీర్ణులు అవ్వాలి, పైకి వెళ్ళాలి. కొంతమంది ఏమంటారు, కాలేజీలో జాయిన్ అయ్యాక ఎప్పటికైనా బయటకు రావాల్సిందేగా, అయితే కాలేజీలో జాయిన్ అవ్వడమే ఎందుకు అని జాయిన్ అవ్వద్దు అంటారు. ఎంత తప్పు చూశారు మీరు. కాలేజీలో జాయిన్ అయ్యాక ఎప్పటికైనా బయటికి రావాల్సిందేగా, అయితే నేను కాలేజీకి వెళ్ళడం వేస్ట్ అన్నారు అనుకోండి ఇంకొకరు గ్రూపు, మీకు ఎలా అనిపిస్తుంది, అరే ఎంత అజ్ఞానం. సరే కాలేజీలో జాయిన్ అయ్యారు, కాలేజీలో జాయిన్ అయితే ఇదే శాశ్వతం, బయటికి ఎందుకు వెళ్ళడం అనుకున్నారు అనుకోండి, అది తప్పే. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే మీరు అంతఃకరణ శుద్ధి పవిత్రత పొందిన తర్వాత కర్మయోగం నుండి మెల్లగా మీరు బయటపడాలి. ఎవరు? యోగం ఆరురుక్షో అంటే ఇక్కడ యోగము అన్నారు చూడండి. యోగం అంటే జ్ఞాన యోగం అని తీసుకోవాలి మీరు. అందుకే భగవద్గీత చెప్పేటప్పుడు
ఒక గురు పరంపర, గురువుల ద్వారా విన్నటువంటి ఒక శిష్య పరంపర, శిష్య పరంపర ద్వారా అయితే మీరు భగవద్గీత బాగా అర్థం చేసుకుంటారు. భగవద్గీత చెప్పడం అంత తేలిక ఇంకేదీ లేదు. భగవద్గీత చెప్పడం అంత కష్టము మరి వేరే గ్రంథం ఏదీ లేదు. దాని అర్థము పైన ఏదో వచ్చినట్టు అలా పేలుకొని చెప్పుకోవడం, పేలాపన చేస్తూ చెప్పవచ్చు గీత. మీరు ఒక 5 రోజులు ఎవరో సత్సాంగ గీత విని 6వ రోజు మీరే క్లాస్ చెప్పొచ్చు గీత. పెద్ద కష్టం అది. ఊరికే అలా మీ కలరింగ్ అంతా మీకు ఏ తోస్తుంది మనవాని. కానీ గీత చెప్పాలంటే చాలా కష్టం అంటారు మహాత్ములు. ఎందుకు? ఒక్కొక్క పదము ఆ సందర్భానుసారంగా అర్థం మారిపోతుంది. ఇక్కడ యోగం అన్నారు. యోగం అంటే మనము కర్మయోగం అని చాలాసార్లు చెప్పాం, చాలా యోగము చెప్పాం. ఇక్కడ యోగం అంటే ఏంటి? ఆత్మజ్ఞానము సంబంధించినటువంటి జ్ఞానయోగము. అంటే ఈ జ్ఞానయోగానికి రావాలంటే మనకి యోగ్యత కావాలి, చిత్తశుద్ధి. అది మీకు కర్మయోగం ద్వారా వస్తుంది. 6 వృక్షం అంటే ఏంటి? 6 వృక్షం అంటే ఎవరైతే జ్ఞానయోగం పొందాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క కర్మయోగం అనేది పూర్తిగా సాధించిన తర్వాత దాని నుండి వాళ్ళకి దానికి ఏం అవసరము? ఇక్కడ కర్మ కారణం ఉచిత అంటే కర్మయోగము తీసుకోవాలి. అంటే 6 వృక్షో యోగం కర్మ కారణముచ్యతే అంటే ఆత్మజ్ఞానము, జ్ఞానయోగానికి పొందాలని కోరుకుంటున్న మీకు కర్మయోగము ముఖ్యమైన కారణము అని చెప్పారు. కర్మయోగం ముఖ్యమైన కారణము. ఎందుకు? చాలామంది అంటారు, స్వామీజీ భగవద్గీత మీరు అన్ని చెప్పినట్టు మీరు రాము, ధ్యానయోగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పండి, అప్పుడు వస్తాను నేను అంటారు కొంతమంది. మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ధ్యానయోగం, మెడిటేషన్ ప్రియులు అనమాట. మిగతావన్నీ వినడానికి అంత ఓపిక ఉండదు. స్వామీజీ మేము మిగతా 5 అధ్యాయులు మేము రాము, 6వ అధ్యాయం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి, అప్పుడు వచ్చి కూర్చుంటాం ధ్యానయోగములు. కానీ భగవాన్ శ్రీకృష్ణ, పతంజలి మహర్షి ఏమంటున్నారంటే మీరు మీ ఊహ, మీరు అనుకునే తప్పు అంటున్నారు. ఎందుకు? అష్టాంగ యోగములు ఏం చెప్పారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన 7వ స్టెప్లో చెప్పారు. 7వ పాదం ధ్యానం అనేది. మరి యమ నియమం అంటే ఏంటి? కంప్లీట్గా సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహ ఇవన్నీ చేయకుండా ఉండాలి. సత్యమని పలకాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే నిత్యము ఆత్మచింతనకే బ్రహ్మచర్యం అంటారు. ఇక్కడ అన్ని ప్రాణుల యందు ప్రేమ, హింస లేకుండా ఉండుట, మీకు అవసరం లేనటువంటి వస్తువులను అన్నింటినీ సంపాదించుకోకుండా ఉండుట, ఇతరుల వస్తువులు దొంగలించకుండా ఉండుట, ఇవన్నీ యమ అంటారు. మరి నియమం అంటే ఏంటి? అంటే శుభ్రత, సంతోషం, ఉన్నదాంతోనే తృప్తి, కంటెంట్మెంట్, తపస్సు, నిత్య నిరంతరము భగవద్గీత లాంటి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకోవడం, ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటూ వచ్చేది ఏదైనా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం, దీన్ని నియమము అన్నారు. చూడు, పతంజలి మహర్షి కూడా ఫస్ట్ 2 చేయమన్నారు. అంటే దీన్నే కర్మయోగం అంటారు గీతలో. తర్వాత మనం రోజు ధ్యానం చేస్తున్నాం, ఆసన, ప్రాణాయామ అంటే మన యొక్క శ్వాసని కంట్రోల్ చేసుకోవడం, ప్రత్యాహార అంటే ఇంద్రియములను, మనస్సును వాటి యొక్క విషయాల నుండి వెనక్కి తీసుకోవడం, ధారణ ఏదైనా సరే ఒక ఆలోచన మీద, ఒకే విషయం మీద మనము చింతన చేయడానికి అభ్యాసం చేయడం. అలా చేస్తూ ఒకే ఆలోచన మీద పూర్తిగా ఏకాగ్రత నిలిపినట్టయితే దానినే ధ్యానము అంటారు. ఆ ఏకాగ్రత, ఒకే ఆలోచన కూడాను లయమైపోయి శాంతంగా ఉన్నప్పుడు దాన్ని సమాధి, ఆత్మస్థితి అనమాట. అది ఆత్మకి ఇంకో పేరు సమాధి అంటారు. సో ఇది పతంజలి చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ధ్యానంకి వెళ్ళాలంటే ముందు 6 స్టెప్స్ మీరంతా పాస్ అవ్వాలి.
మన భగవద్గీతలో ఏమైంది, మొదట 5 అధ్యాయాలు పూర్తిగా చదివి తెలుసుకున్న తర్వాత ధ్యానాన్ని ప్రవేశపెట్టారు భగవాన్ శ్రీకృష్ణ. కానీ మనం ఏమంటున్నాము, డైరెక్ట్ ఎక్కడికి, మెడిటేషన్కి వెళ్ళిపోదామంట. అందువలన మీరు మెడిటేషన్ ధ్యానం చేయాలంటే ముందు 5 అధ్యాయములు భగవద్గీత బాగా అధ్యయనం చేసి ధ్యానం చేయాల్సి ఉంటుంది. అయితే స్వామీజీ మేము జ్ఞానం పొందము, మాకు కేవలం ధ్యానమే కావాలి అడిగారనుకోండి, గురువు ఏం చేస్తాడు? అప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రం ఇస్తారు. రామన జపము, కృష్ణ జపము, దేవి జపము, భగవాన్ గణేష్, శివ, పార్వతి ఏదో ఒక జపం చేయాలి. అలా జపం చేస్తూ చేస్తూ కర్మయోగం పాటించి తీరాల్సిందే. అప్పుడు మీరు సంసిద్ధులు అవుతారు. ఏంటి? ఆత్మజ్ఞానం పొందడానికి నేను సిద్ధం, మేము సిద్ధం, మేము సైతం, మేము సిద్ధం అంటారు అప్పుడు. అందువలన అది పొందడానికే వేదము కూడా అందుకే అలాగే ప్లాను. ముందు కర్మకాండ, తర్వాత ఉపాసన, భక్తి కాండ, ఆ మూడవది ఉపనిషత్తులు లేదా బ్రహ్మ విద్య అంటే జ్ఞానకాండ. చూసారా, మన వేదం ఏ ప్లాన్ అయితే ఉందో భగవద్గీత అదే ప్లాన్లో చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే భగవద్గీత అనేది వేదము ఉపనిషత్తుల కంటే వేరుగా ఉండదు, దాని యొక్క సారమే. అయితే ఇంతకీ ఈ యొక్క కర్మయోగం ఎంతవరకు చేయాలని చెప్పాము, చిత్తశుద్ధి వచ్చినంత వరకు చేయాలన్నాం. తర్వాత సంగతి ఏం చేయాలి అంటే యోగారూఢస్య అంటే ఎవరైతే పూర్తిగా జ్ఞానయోగానికి కావలసిన యోగ్యత సంపాదించి పెట్టారో అప్పుడు దాన్ని విడిచిపెట్టి పై మెట్టు ఎక్కాలి. పై మెట్టు అంటే ఏంటి? మొన్న మీకు చెప్పాను. ఏం చెప్పాను? పోల్ వాట్ గేమ్. ఒలింపిక్స్లో చాలా గేమ్స్ పెడతారు. పెద్ద కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ హిట్ చేస్తాం భూమి మీద ఇలాగా. పైకి అలా వెళ్ళి కర్ర విడిచిపెట్టి అవతల వైపు దూకాలి. ఈ కర్మయోగం కూడా మీకు పోల్ వాట్ కర్ర లాంటిది అనమాట. మీకు చిత్తశుద్ధి చేసి పవిత్రమైన హృదయం చేసి అక్కడ తీసుకెళ్తుంది. ఎక్కడికి? భగవద్గీత క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్తుంది. అక్కడ క్లాసులో కూర్చున్న తర్వాత కర్మయోగముని కాస్త పక్కన పెట్టాలి. అందువలన ఈ విషయం ఏంటంటే ఏ సంబంధం కూడా శాశ్వతం కాదు. తల్లిదండ్రులు, పుత్రులు, గురువులు, శిష్యులు, దేవుడు, భక్తులు, భగవాను, భక్తులు, ఈ సంబంధాలన్నీ శాశ్వతం కాదు. ఏంటి శాశ్వతము? ఒక్కటే శాశ్వతం ఉంటుంది, ఆత్మ పరమాత్మ. పరమాత్మయే ఆత్మగా ఉంటుంది కాబట్టి ఆత్మారామ ఒక్కటే శాశ్వతం. కాబట్టి ఇప్పుడు మీరు ఆ జ్ఞానయోగానికి యోగ్యత సంపాదించారు కదా, సంపాదించిన తర్వాత మీరు ఏం చెయ్యాలి? శమకారణముచ్యతే అంటే మీరు కర్మయోగముని మెల్లగా వదిలించుకోవాలి. అదేంటి స్వామీజీ, మేము ఎలా వదిలించుకోగలం? కర్మయోగం మా జీవితం కదా, మా జీవన విధానము, మా శ్వాస మీద ధ్యాస అంటారు చాలామంది. అయితే భగవాన్ శ్రీకృష్ణ 2 రకాలుగా మీరు తగ్గించుకోవాలి, వదిలించుకోవాలని చెప్పారు. ఏంటి 2 రకాలు అంటే, మీరు కర్మయోగ నిష్ట పూర్తిగా పండిపోయారు, పరిపక్వత సాధించారు కాబట్టి మీరు సన్యాసాశ్రమంలో కూడా ప్రవేశించవచ్చును. ఇది ఒక మార్గం. అంటే సన్యాసం తీసుకోవడం ద్వారా కర్మయోగము నుండి మీరు ఉత్తీర్ణులు అవ్వచ్చు అని చెప్పారు. అంటే కర్మయోగం అంటే తీసుకొని సన్యాసం అంటే బట్టలు వేసుకోవడమా? కాదు. దానికి ఒక వ్రతము, దానికి ఒక క్రతువు, దానికి ఒక యజ్ఞము, దానికి ఒక అనేకమైన హోమాలు ఉంటాయి. ఎలా? దానికి అష్టశ్రాద్ధం ఉంటుంది, విరజా హోమం ఉంటుంది, ప్రేషా మంత్రాలు ఉంటాయి, సన్యాస విధి ఉంది. ఆ సన్యాస విధి పాటించి మనం చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎందుకు? నేను ఆల్రెడీ ఇంతకుముందే సన్యాసిని కదా, మానసిక సన్యాసిని, బట్టలు వేసుకుంటాను. అలాగ కుదరదు అన్నారు శాస్త్రం. ఎందుకు? మీరు ఒక కంపెనీలో, ఒక విప్రోలో, ఒక ఇన్ఫోసిస్లో, ఐబిఎంలో, లేకపోతే ఏదైనా
ఎల్ఐసిలు ఏదో కంపెనీలు చేశారనుకోండి జాబు, మీరు టక్కన మీకు ఇష్టమైన రోజు మానేస్తారా? మానరు. కనీసము 6 నెలల్లో, 5 నెలల్లో, 3 నెలల్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మనం దానికి రిజైనేషన్ చేయాలి, లేకపోతే విఆర్ఎస్ తీసుకున్న దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదీ పాటించాలి. సో గృహస్థ ఆశ్రమ కర్మయోగము నుండి మీరు సన్యాసం స్వీకరించాలన్నా మీకు చాలా పరిపక్వత అవసరం. ఎందుకు? అనేకమైనటువంటి ఆ క్రమ ప్రక్రియ ఉంటుంది. కొంతమంది బాధ్యత నాకు వద్దండి, అన్నీ మా పిల్లలకు అప్పగించేశాను, కానీ తాళాలు మాత్రం ఇవ్వడనమాట. నాకు లోపలే కట్టుకుంటాడు ఇక్కడ తన నడుము దగ్గర. బాధ్యత వదిలిపెట్టిన బేడం వదిలిపెట్టరంట. అందువలన ఈ బాధ్యత లేనటువంటి కీస్ అన్ని మూట కట్టుకొని పక్కనుంచుకొని కూడా అప్పటికీ వదలదు మీ వాసన. కాబట్టి ఒక పరిపక్వత, మెచ్యూరిటీతో చెయ్యాలి. సన్యాసం అనేది స్వీకరించవచ్చు. మరి రెండో పద్ధతి ఏంటి? ఇది కొంచెం కష్టంగా ఉన్నదేమో కొంతమందికి. రెండో పద్ధతి ఏంటంటే ఈ కర్మయోగములో చేసే కర్తవ్య కర్మలని మెల్లగా ఒక్కొక్క నట్టు బోల్ట్ కిందకి దించుతున్నట్టు మెల్లగా తగ్గించుకోవాలి. అంతే. ఏంటి? మీరు సన్యాసం తీసుకోవాలని అవసరం కూడా మీకు లేదు. గృహస్థాశ్రమంలోనే ఉంటారు. ఉన్నప్పటికీ నేను యజమానిని అనే దాని నుండి ట్రస్టీని, నేను ఈ ఇంటికి ఒక ట్రస్టీని మాత్రమే, నేను యజమాని కాదు, ఒక ట్రస్టీని అంటే కాపలాదారుని. ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్టీ రక్షకులు అని అర్థం. అలా మెల్ల కొన్నాళ్ళకి నేను రక్షకులు ఏంటి, నేను ట్రస్టీ కూడా కాదు, నేను గెస్ట్ని, అతిథిని ఇంటికి, ఆ భావంలోకి వెళ్ళాలి. సో యజమాని కర్త నుండి, ఓనర్షిప్ నుండి ట్రస్టీగా మారడం, ట్రస్టీ నుండి గెస్ట్గా మారాలి. అంటే ఈ విధంగా కేవలము శరీర పోషణకి అవసరమైనటువంటి అవి వాడుకోవడం తప్ప మిగతా వాటి మీద జోక్యం చేసుకోరు. అలా కాలక్రమేణ బాధ్యతలు మెల్లగా వేరే వారికి మీరు అప్పగించారు అనుకోండి, ఒకవేళ దానిని వానప్రస్థాశ్రమం అంటారు. అంటే సన్యాసి అవడమో వానప్రస్థ జీవితాన్ని గడపడమో చెయ్యాలి తప్ప కేవలము నాకు అధికారము, నా బాధ్యతలు, నా కర్తవ్యం అనుకొని జీవితాంతం అక్కడే ఉండిపోకూడదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అలాగా అంటే దానికి కారణం చెప్తున్నారు భగవాన్. బాహ్యముఖంగా ఉన్నంత వరకు ఆత్మ విచారణ సాధ్యం కాదు. మీరు బాహ్యముఖంగా అన్ని ఈ ప్రపంచం జగత్తులో పూర్తిగా మమేకం అయిపోయారు అనుకోండి, ఆత్మజ్ఞానం అనేది అసాధ్యం అని చెప్పారు. ఎందుకు? మనకి లలితా సహస్రనామంలో కూడా మీరు చదువుతారు పారాయణంలో, కానీ మనం ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో వెళ్తాం కాబట్టి మనం గమనించం అవి. ఆ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మీరు ఎంత స్పీడ్లో వెళ్తారు అంటే ఇన్నిసార్లు చేయాలని అమ్మలు అక్కడ అందరూ అనుకుంటారు. ఇక టకా 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 శతాబ్ది వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో వెళ్తారన్నమాట పారాయణం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే ఈ బహిర్ముఖంగా ఉన్న వాళ్ళకి అంతర్ముఖంగా రాలేరు. బహిర్ముఖంగా ఉన్నంత వరకు అమ్మవారు మీకు దర్శనం, సాక్షాత్కారం జరగదు. అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి అక్కడే అనుగ్రహం ఇస్తున్నారు అని చెప్పారు. అందుకే ముందుగా అంతర్ముఖం కానవసరం లేదు. ఎందుకు? కష్టం. అందుకే కర్మయోగం చెయ్యండి. తద్వారా అంతఃకరణ శుద్ధితో మీరు ఆటోమేటిక్ అలవోకగా సునాయాసంగా మీరు ఈ యొక్క అంతర్ముఖంలోకి వెళ్ళిపోతారు. మెల్లగా శాంతంగా మౌనంగా ఆటోమేటిక్ మీకు వస్తాయి ఈ గుణాలు. అయితే దీనికోసము భగవాన్ ఏం చెప్తున్నారు? యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే
సర్వసంకల్ప సన్యాసీ సర్వసంకల్ప సన్యాసీ సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే 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 యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉత్తమం. సో ఇప్పుడేమంటున్నారంటే, నీకు ఏదైతే ఈ జ్ఞానయోగం పొందాలి, జ్ఞానయోగం నాకు కావాలి, జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి అని తపన ఎవరికైతే ఉందో వాళ్ళకేమన్నారు, కర్మయోగం ముఖ్య కారణం అని చెప్పారు ముందు. సో 1 నుండి 3వ శ్లోకం వరకు కర్మయోగం గురించి చెప్పారన్నమాట ఈ అధ్యాయంలో. అయితే ఇప్పుడేమంటున్నారు, వాళ్ళు కర్మయోగము ద్వారా జ్ఞానయోగానికి యోగ్యత పొందారు. మీరు డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, పాస్ అయ్యారు, ఓకే పాస్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, యదాహి ఎప్పుడైతే ఇంద్రియ ఆదేశు అంటే మన యొక్క ఇంద్రియాలు ఈ ప్రాపంచిక విషయాలు యందు నా అనుసజ్జతే కర్మలు చేయాలని, అంటే ఈ కర్మయోగం మీద ఇంక పూర్తిగా కొంత మీకు విరక్తి కలుగుతుంది. ఎందుకు, మీరు పైమెట్టి ఎక్కాలనే తపన మీలో కలిగింది బాగా. ఇప్పుడు అన్ని సంకల్పాలు, మానసికమైనటువంటి బెంగ, బిడద, తర్వాత ఆందోళన, ఆ స్ట్రెస్సు, అవన్నీ మీ భయము అన్నీ పోయాయి. ఎందుకు, కర్మయోగులు నిష్ణాతులు, మీరు కర్మయోగులు, శ్రేష్టమైన ఉత్తములు. కాబట్టి మరి ఆ సందర్భంలో ఏం చేశారు, పూర్తిగా మీరు సిద్ధమైపోయారు. ఎందుకు, ఈ జ్ఞానయోగానికి. దీన్ని సమత్వము అంటారు. దీన్ని ఏమంటారు, సమత్వ బుద్ధి. అందుకే మనకి యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూ, సమత్వం యోగ ఉచిత చెప్పారు అక్కడ. ఆ విధంగా ఎప్పుడైతే కాలేజీలో మనం జాయిన్ అయ్యి ఎలాగైతే పాస్ అయ్యి బయటకు వస్తామో, అదే విధంగా మనము ఈ కర్మయోగ నిష్ట సాధించిన తర్వాత బయటికి రావాలి. అయితే మీకు ఒక డౌటు, అందరికీ ఒకటే సమయమా? లేదు. స్వామీజీ ఎన్ని సంవత్సరాల కర్మయోగం చెయ్యాలి, అది రూల్ లేదు. ఎందుకు, అది వ్యక్తిని బట్టి ఉంటుంది. కొంతమందికి తల్లి గర్భములోనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన వాసనలతో పుడతారు. ఉదాహరణకి వామదేవ తల్లి గర్భంలో నుండే యద్దైతత్ పశ్యన్ వామదేవ ఋషి గర్భేను చేతే అహం ముని, అహం మనుహు, అహం సూర్య, అహం బ్రహ్మాస్మి అన్నాడంట. ఎవరు, వామదేవ ఋషి. తల్లి గర్భం నుండి వచ్చిన వెంటనే నేను అహం బ్రహ్మాస్మి అనే ఒక అనుభూతితో వచ్చిన వాళ్ళు ఉన్నారు మన సనాతన ధర్మములు. కాబట్టి కొంతమందికి 95 సంవత్సరాలు వచ్చినా కనీసం మళ్ళా ఆ ప్రాపంచిక వస్తువులు భోగాల మీద రుచి ఉంటుంది తప్ప వారికి కనీసం ఇటువైపు అసలు చూడరు, తొంగి చూడరు. మీకు కొంతమంది చెప్తారు, మనకు చాలా మంది చెప్తారు మహాత్ములు,
ఒక ముసలాయన వెళ్ళిపోతున్నాడు. చాలా మంది అంటే కర్ర ఊత పట్టుకొని దంతములు రాలిపోయినాయి, సరిగా వినిపించదు, సరిగా కనిపించదు, దంతములు లేవు. ఆ ముసలాయన కర్ర తోడుపట్టి మెల్లగా వెళ్తుంటే గేలి చేయడానికి కొంతమంది కుర్ర కుంకలు, తాతగారు మీరు పెళ్లి చేసుకుంటారా అన్నారంట. ఆ ముసలాయన మెల్లగా అన్నాడంట, "ఆ, ఏంటి నాయన, పెళ్లి చేసుకుంటారా? నాకెవరు పిల్లకి ఇస్తారు ఇప్పుడు అన్నాడంట." చూసారా? అంటే నాకెవరు పిల్లకి ఇవ్వరనే చెప్తున్నాడు తప్ప నాకెందుకండి పెళ్ళి అని ఒక మాట అనట్లేదే. అంటే చూసారా, 95 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ వాసనలు వదలట్లేదు. అందువలన ప్రతి మనిషికి ఇంత కరెక్ట్గా సమయం అంటూ ఉండదు, కర్మయోగం ఎప్పటి వరకు చెయ్యాలనేది. అందుకే మనకి శంకరాచార్య ఎవరిని వదలలేదు. ఆయన భజగోవిందంలో మొత్తం ఒకటే దరువు అనమాట. ఏంటి? అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. అంగం గలితం ఫలితం ముండం, మొత్తం శరీరం ముడతలు అయిపోయి దంతాలు ఊడిపోయి వంగిపోయి కర్ర ఊత పట్టుకొని నడుస్తున్నప్పటికీ ఆ ఆశాపాశ కోరికలు అనేవి వదలట్లేదంట ఆయనకి. కాబట్టి మీరు ఎప్పుడైతే, అందువలన చిన్న వాళ్ళకి కూడా కలగొచ్చు ఈ పరిపక్వత, 95 సంవత్సరాలైనా కలగకపోవచ్చు. అందువలన స్వామీజీ మేము ఇంత ఏజ్లో మేము ముసలి అయిపోయినాం, మేము గీత చదవగలమా? అలాగ అనకూడదు. భగవద్గీత చదవడానికి ఎప్పుడు మీకు ఆ వాసనలు ఉంటే అప్పుడే చదువుతారు. చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు గీతా శ్లోకాలు పటా 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 చెప్పేస్తున్నారు. అలాగని వయసుతో సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా సరే మీ స్వరూపాన్ని తెలుసుకొని మోక్ష స్థితిని మీరు పొందవచ్చు, అది మీ హక్కు. అందువలన మనస్సు పరిపక్వత చెందిన మనస్సు ఇంద్రియ భోగాల తపన నుండి ఆటోమేటిక్గా వెనక్కి మల్లుతుంది. అంటే అర్ధకామాలు, పురుషార్థాలు చెప్పాను కదా. అర్ధకామం అంటే ఏంటంటే, అర్థము అంటే ధనము సంపాదించడం, కామం అంటే కోరికలండి. కామం అంటే ఏదో మీరు ఆలోచించుకోకూడదు ఇక్కడ. అందువలన వాటి నుండి మెల్లగా మీరు వెనక్కి మరులుతారనమాట. యదాహి ఇంద్రియార్థేషు నా అనుసజ్జతే అంటే ఈ ఇంద్రియ భోగాల యందు కానీ అదే కర్మలతో చేసి మళ్ళీ కోరికలు తీర్చుకోవాలనే ఆ యొక్క జంజాటం నుండి మీకు విరక్తి కలుగుతున్నది. ఇంద్రియార్థేష అనుసజ్జతే అంటే దాంతో మీరు మమేకం అవరు, అది మరేం లేదు. పరుగులు తీయరు, నిత్య నిరంతరం అదే ధ్యాసలో ఉండరు అని అర్థం. అంటే మనం వాటి మీద మనకి శ్రద్ధ లేదు కాబట్టి వాటిని ద్వేషించకూడదు కూడా. కొంతమంది ఇష్టం లేనప్పుడు వాటిని ద్వేషిస్తారన్నమాట, నాకు వద్దు ఇది వద్దు అని బయటికి. అలా కూడా చెయ్యొద్దు. అందువలన మనకి స్వామి చిన్మయానంద స్వామి ఏమంటారంటే దీని గురించి చిన్న ఉదాహరణ చెప్పారు, బాగుంటుంది, అది నాకు నచ్చింది. మనం చిన్నప్పుడు ఈ మార్బుల్స్ గోళీలు ఆడడానికి తెగ ముచ్చడి పడిపోయి తప్పించిపోయి గొడవలు పడి ఆడుతుంటాం. కానీ మనం పెద్ద అయ్యాము, మన వివాహం అయ్యింది, గృహస్థులుగా ఉన్నాము, మన పిల్లలు చిన్న పిల్లలు. అయితే మనము ఏదో వ్యాపారాలు బిజినెస్ల మీద ఉద్యోగాల మీద బిజీగా ఉంటాం. ఆ చిన్న పిల్లలు వచ్చి ముద్దు ముద్దుగా బుజ్జిగా డాడీ నాన్నగారు గోళీలు ఆడుదాం రా అంట. లేకపోతే తాతగారు అనుకుందాం, పోనీ తాతగారు గోళీలు ఆడుదాం రా అని పిలుస్తారు. ఆయన నేను రానులే నువ్వు పో ఆడుకో అనలేడు పాపం. ఎందుకు? ఆ మనవల మీద మమకారం. సరే అలాగే ఆడుదామని ఆ పిల్లలు ఎలాగైతే ఆడుతారో ఈయన కూడా అంతే సీరియస్గా హుషారుగా ఆడుతుంటారు. స్వామి శివానంద ఆశ్రమంలో చిన్నపిల్లలందరినీ పిలుచుకొని వాళ్ళతో గోళీలు ఆడుకోవడం అన్నీ ఆడుకునేవాళ్ళు. వెంటనే మదనమోహన్ మాలవ్య సర్వేపల్లి రాధాకృష్ణులు అంటే పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు పిలిపించిన వాళ్ళతో హ్యాపీగా మంచి సంభాషణ చేసేవాళ్ళు స్వామి శివానంద ఋషికేశులు. ఆ విధంగా మీరు ఆడినప్పటికీ మీరేమైనా చిన్నపిల్లలతోని చాలా సీరియస్ అవుతారా? ఓడిపోయాను అని ఏమీ ఉండదు. మీరు ఎవరైనా మధ్యలో ఎవరైనా మిత్రులు వచ్చారనుకోండి, ఏమండి రండి అంటే ఉండిపోయా మధ్యలో నన్ను నా గేమ్ మంచి రక్తిలో ఉన్నాను, నువ్వు వదిలేసి రాలేను, నన్ను డిస్టర్బ్ చేయక అంటామా? అనరు. అంటే మీరు గెలిచినా ఓడిపోయినా ఆ పిల్లలతో మీకు ఎటువంటి
ఎటువంటి ధ్యాస లేదు, ఎటువంటి ఆసక్తి లేదు. దాన్నే మెచ్యూరిటీ అంటారు, అంటే పరిపక్వతతో కూడిన వైరాగ్యం అంటారు. ఎవరైతే ఈ వైరాగ్యాన్ని పూర్తిగా వివేకంతో చెప్పారో, పొందారో, వాళ్ళు అసలైనటువంటి పూర్తిగా జ్ఞానయోగానికి సమర్థులు. అందుకే సర్వ సంకల్ప సన్యాసి అంటే ఏంటి? పూర్తిగా పరిపక్వత కలిగినటువంటి వైరాగ్యం ఉన్నవారిని సర్వ సంకల్ప సన్యాసి అంటారు. అయితే ఈ యొక్క సర్వ సంకల్ప సన్యాసికి బాహ్యంగా అవుట్ సైడ్ భద్రత లేదు అని తెలిసిపోతుంది. ఎందుకు? మీరు ఇప్పుడు గమనించండి. మనకి ముసలితనంలో మనకి ఏమైనా హాస్పిటల్స్ ఇలాంటి ఖర్చులు వస్తాయని మనం డబ్బులు దాస్తుంటాం. మనకు కొన్ని లక్షలు మీకు దాచిపెట్టినా మీకు ఏది ఒక బైపాస్ సర్జరీ వస్తుంది, ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఇంకేవేవి వస్తాయి. ఎవరు ఊహించగలరా? దానికి ఎంత ఖర్చు తెలుస్తుందా? ఎంత ఖర్చు పెట్టినా మీరు ఖచ్చితంగా జీవించి ఉంటారని నమ్మకం ఉందా? ఏమీ లేవు. ఇవన్నీ మన అభద్రతలో భాగమే. అందువలన ఈ యొక్క బాహ్యంలో పూర్తిగా భద్రత లేదు, నా ఆత్మయే సంపూర్ణ భద్రత అని తెలుసుకునే ఈ సర్వసంకల్ప సన్యాసి ఎవరి మీద భద్రత పెట్టుకుంటాడు? ఈశ్వరుని యందే భద్రత పెట్టుకోవాలి. అందుకే ఈ సన్యాసాశ్రమానికి గృహస్థాశ్రమానికి ఇక్కడే తేడా ఉంది. ఏంటి తేడా అంటే, మన యొక్క డబ్బు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఇన్సూరెన్సులు, వెంచర్లు, బిల్డింగ్లు, కార్లు, ఇవన్నీ కూడా దాచిపెట్టుకున్న మీకు పూర్తి భద్రత లేదు అని స్పష్టంగా చెప్తున్న శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు? మీ యోగక్షేమాలన్నీ నాకు వదిలిపెట్టండి, నేను మీకు సంపూర్ణ భద్రత ఇస్తాను, హామీ ఇస్తాను. ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డు ఎంజీ బస్ స్టేషన్లో ఉన్న ఎల్ఐసి వాళ్ళు తాత్కాలిక భద్రత ఇస్తే, నేను మీకు శాశ్వత భద్రత ఇస్తున్నాను అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎలా చెప్పారు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా? మీరన్ని చింతనలన్నీ పక్కన పెట్టండి. మీకు కావలసినటువంటి అవసరమైనవన్నిటిని నేను చేకూరుస్తాను. మీకు అవసరమైన వాటిని రక్షించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. చూసారా? ఈ కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటారండి? భగవాన్ తీసుకుంటారని మనకి ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఎప్పుడైతే నాకు భద్రత బయట లేదు, నా ఆత్మలోనే భద్రత ఉన్నది అని ఎవరైతే ఆ స్థితికి చేరుకుంటారో వాళ్ళని యోగారూఢులు అంటారు. ఏమంటారు? యోగారూఢులు. అందువలన ఎవరైతే ఆ యోగారూఢ స్థితికి చేరుకున్నారో, ఆ యోగారూఢ స్థితికి ఎవరైతే చేరుకుంటారో వారి తర్వాత ఏం చెయ్యాలి అనేది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఇంకా ప్రతిరోజు టెన్షన్ ఉండదు, అంత కూడా ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నది. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను, కానీ దేనికి అంటుకోకుండా, తగులుకోకుండా, అంటి ముట్టకుండా, పద్మపత్రమివాంబస అని చూసాం మనం. అందువలన నీటిలో ఉన్నప్పటికీ ఎలాగైతే తామరాకు అంటదో ఆ విధంగా మనం సమాజంలోనే ఉంటాం, సంసారాన్ని అంటుకోము. ఒక బోటు, పడవ నీటిలో ఉన్నప్పటికీ ఆ నీరు పడవలో ఉండకూడదు అన్నారు. అదేవిధంగా మీరు సమాజంలో అంత కలుషితమైన సమాజం స్వామీజీ, అందరూ దుర్మార్గులు చుట్టూ ఉన్నారు. ఎలాగా? దుర్మార్గులు చుట్టూ ఉన్నప్పటికీ ఆ చెడు ఆలోచన సంకల్పాలు మీలో ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పారు. అది మీరు ఎలా జీవించాలి? మనము సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇక్కడ సుఖం కలిగిన, దుఃఖము కలిగిన, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, పరాజయం వచ్చినా, గౌరవము, మంచి రెస్పెక్ట్ ఉన్నా, అవమానించిన
అన్నింటినీ సమత్వ బుద్ధితో మనము స్వీకరించాలని చెప్పారు. ఇక్కడ యుద్ధాయ అంటే కర్తవ్య కర్మల కోసము చేస్తునేటప్పుడు రెండింటిని సమత్వ బుద్ధితో స్వీకరించాలి. దీన్నే సమత్వము అంటారు. ఏమంటారు? సమత్వము. అయితే మరి స్టార్టింగ్లో చెప్పాను నేను, బహిరంగ సాధనలు అంటే ధ్యానం కూర్చునే ముందు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలకి బహిరంగ సాధనలు అంటారు. అంటే ఇక్కడ ధ్యానం చేయాల్సి ఉంది, మనం ధ్యాన యోగంలోకి వెళ్తున్నాం కాబట్టి కర్మయోగం వలన మీకు సమత్వం వస్తుంది. ఇది మొట్టమొదటి ఒక గొప్ప బహిరంగ సాధన యొక్క ఫలం ఏమిటి? సమత్వ బుద్ధి. అందువలన మనకి మానసికంగా అనారోగ్యం లేదు, మానసికంగా బలహీనతలు లేవు. అంటే మానసికంగా మీరు స్ట్రాంగ్ అనమాట. మనస్సు ఒక రాయిలాగా స్ట్రాంగ్ ఉన్నది, మీది బలమైన మనస్సు అనమాట. సో ఈ బలమైన మనస్సుతో మీకు సమత్వం సిద్ధించింది. దానివలన కర్మయోగ నిష్ట మీకు కలిగిందని అర్థం. అందువలన సాక్షాత్తు మీకు పరమాత్మే మీ వద్ద అండగా ఉండగా ఈ సమాజంలో తాత్కాలికమైన వాటిపైన ఎందుకు ఆధారపడటం దండగా అని అన్నారు మహాత్ములు. ఏమంటున్నారు అంటే సర్వవ్యాపి చైతన్య పరమాత్మ, సృష్టి స్థితి లయ కారకులైనటువంటి పరమాత్మ మీ చెంత ఉండగా తాత్కాలికమైన క్షణికమైన నామరూపముల మీద ఆకర్షణ పడి ఆధారపడడం ఎందుకు అన్నారు మహాత్ములు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడు మనకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. ఏమిటి? ఎవరైతే యోగారూఢ స్థితి అంటే సాక్షాత్తు కర్మయోగములు నిష్ట సాధించి జ్ఞానయోగానికి అత్యంత ఉత్తమ యోగ్యులుగా ఉన్నారో, శమకారణముచ్యతే అంటే ఆ కర్మయోగము నుంచి మెల్లగా క్రమంగా తప్పించుకోదు, ఒక్కసారి కట్ చేసేకూడదు, మళ్ళీ ఇది ప్రమాదమే. అందువలన మెల్లగా క్రమంగా వస్తే మీరు సాధించినటువంటి ప్రయోజనం ఏంటమ్మా అంటే సమత్వం కలిగినది మీకు. ఇది ఒక గొప్ప బహిరంగ సాధన. అయితే తర్వాత ఒక గొప్ప కొత్త విషయాన్ని చెప్తున్నారు భగవాన్. అది శ్లోకం చదివేసి ఆపుదాం. ఉద్ధరేదాత్మనాత్మానం 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 నాత్మానమవసాదయేత్ 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 ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ హరి ఓం. మహాదేవ్ మహాదేవ్.